జాహ్నవికి అచ్చయమ్మ పేరు ఎందుకు? దర్శకులు బుచ్చిబాబు చిన్నతనంలో వాళ్ళ ఊరిలోనే ఒక ముసలావిడ అచ్చయమ్మ వారి సొంత డబ్బులతో ఒక కళ్యాణ మండపం కట్టించారట. అయితే బుచ్చిబాబు గారి చిన్నప్పుడు కొత్తపల్లి నుండి పిఠాపురంకి వెళ్లే బస్సు కోసం ఎదురు చూసే సమయంలో ఎండగా ఉన్నా బాగా వాన పడుతున్న అచ్చయమ్మ కళ్యాణ మండపం కింద వెయిట్ చేసేవారట. బుచ్చిబాబు గారే కాదు, జనాలందరూ అలానే చేసేవారట. అయితే చిన్నప్పుడు అనుకున్నారట, నేను పెద్దయ్యాక సినిమాల్లో అచ్చయమ్మ పేరు వాడుతానని. అలా శ్రీదేవి గారి కూతురు జాహ్నవికి అచ్చయమ్మ అనే నామకరణం చేశారట. రామ్ చరణ్ ఇన్ని స్పోర్ట్స్ ఆడడానికి ప్రేరణ? బుచ్చిబాబు గారి ఊర్లో ఒక అతను రోజు కూలీగా పనిచేసి డబ్బులు సంపాదించుకునేవాడట. అయితే అతను స్పోర్ట్స్ లో అంటే క్రికెట్ మరియు వాలీబాల్ ఇవి చాలా బాగా ఆడేవాడట. ఎంత బాగా అంటే బుచ్చిబాబు అండ్ ఫ్రెండ్స్, ఇవాళ నీ కూలీ డబ్బులు మేమే ఇస్తాము, నువ్వు పనికి వెళ్ళకు, మాకు ఒక క్రికెట్ బెట్టింగ్ మ్యాచ్ ఉంది, అది నువ్వు గెలిపించాలి అని తీసుకుని వెళ్ళి గెలిచేంత బాగా ఆడేవాడట. అతన్ని దృష్టిలో ఉంచుకొని రూపుదిద్దిన పాత్రే ఈ రామ్ చరణ్ పెద్ది. జెన్జీ అండ్ మిలీనియల్స్ ఎందుకు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు? మున్నా భయ్యా. ఎస్, మున్నా భయ్యా ఫ్రమ్ మిర్జాపూర్ వెబ్ సిరీస్. ఆయన పాత్ర మిర్జాపూర్లో ఎంత పాపులర్ అయిందంటే పెద్ది చిత్రానికి జెన్జీ ఇంట్రెస్టెడ్గా ఉన్నారని స్వయంగా దర్శకులు బుచ్చిబాబు గారే అన్నారు. ఇది కాక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మిర్జాపూర్ తెలుగు వర్జన్లో మున్నా భయ్యా పాత్రకి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో వారినే పెద్దికి కూడా సంప్రదించి చెప్పించారట. కాబట్టి మున్నా భయ్యా ఫ్యాన్స్కి పండగే. చార్ట్ బస్టర్ మ్యూజిక్. అల్లాటప్ప సంగీత దర్శకులు కాదు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్. పెద్ది కథ ఎంతో బలంగా ఉంది కనుకే ఆయన ఈ చిత్రం చేయడానికి ఒప్పుకున్నారు. ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే, మళ్ళీ తెలుగులో చేయడానికి సరైన కథ పెద్దియే అని. చికిరీ చికిరీ రేరే రారా రీసెంట్ గా రిలీజ్ అయిన ఐటమ్ సాంగ్ విత్ శృతి అండ్ జాన్వి అన్ని ఇన్స్టెంట్ గా హిట్ అవుతున్నాయి. చికిరీ చికిరీ సాంగ్ కి ఫస్ట్ ఆడియన్స్ ఎవరో తెలుసా? రిలీజ్ కాకముందు రోడ్డు మీద ఉన్న ఒక నాన్ లోకల్ తెలుగు రాని వ్యక్తిని బుచ్చిబాబు గారు కారులోకి ఎక్కమని చెప్పి ఒక పాట వినిపిస్తాము, ఎలా ఉందో చెప్పు అని అడిగారట. అతను పాట విని మస్తు ఉందని చెప్పారట. ఇది ఏం సాంగ్ అనిపించింది నీకు అని అడిగితే లవ్ సాంగ్ అని అన్నారట. అలా చికిరీ చికిరీ కాన్ఫిడెంట్ గా రిలీజ్ చేశారట. హార్డ్ వర్క్ ఆఫ్ రామ్ చరణ్. సల్మాన్ ఖాన్ మరియు ఆమిర్ ఖాన్ కుస్తీ మూవీస్ కి దారి క్రియేట్ చేశారు. అది ఎంత కష్టమో బిహైండ్ ద సీన్స్ చూస్తే తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ గారి సుల్తాన్ షూటింగ్ లో ఎంత కష్టంగా ఉండేదో ఒక మెటాఫార్ యూజ్ చేశారు. అయితే అది కొంచెం కాంట్రవర్సీ అయిందనుకోండి. ఇప్పుడు రామ్ చరణ్ పరిస్థితి కుస్తీ విషయంలో కూడా అదే. నిజమైన మల్ల యోధులను పెట్టారట, అయితే వాళ్ళకి నటన చేయడం అంటే కష్టమయ్యేది, సో ఇంజురీస్ అయ్యేవి. రామ్ చరణ్ కి చెయ్యి మరియు కంటి పైన కూడా గాయాలయ్యాయి, కానీ క్విక్ రియాక్షన్స్ ఆఫ్ క్రూ వల్ల ఆయన సేఫ్ గానే ఉన్నారు. పెద్ది డిమాండ్స్ దట్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్. అంతేకాక రామ్ చరణ్ క్రికెట్ కి ఒక రకమైన బాడీతో, కుస్తీకి ఒక రకమైన వేరియేషన్తో, అయ్యప్ప మాలలో ఉన్న శాకాహారిగా మారిన అదే బాడీని మెయింటైన్ చేస్తూ కష్టపడ్డారు. సో ఇదండి పెద్ది చూడ్డానికి 5 రీజన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.